ఈ ప్రాంతం భూదాస్థలంగానే ఉంది కాబట్టి ఈ స్థలంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే, పేదలకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసి మన నాయకత్వం రవీంద్రచారి గారు, యాదిరెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి ఐడెంటిఫై చేసి ఇది పేదలకు చెందాల్సినటువంటి స్థలం, ఇది భూస్వాములకు ల్యాండ్ గ్రాబర్లకు చెందొద్దని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో భూ పోరాటం చేస్తే ఈ రోజు వేలాది మందికి గుడిసెల రూపంలో మీ అందరు కూడా ఉండడానికి, నివాసం ఉండడానికి ఈ స్థలాన్ని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మాకు పూర్తి నమ్మకం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది, ముఖ్యమంత్రి పైన. తను ఒకటే చెప్తున్నాడు, మాకేం పోయేది, ఈ స్థలం ప్రభుత్వంలో భూదాన్ని ఏడితే పేదవాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి, యువకుడు, చిన్న ఏజ్ లోనే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం ఈ రేవంత్ రెడ్డి గారు మన ఇదే ప్రాంతంలో పట్టాలు ఇచ్చి తీరుతాడు, ఇస్తాడు. ఆ పద్ధతిలో మనం పోరాటం చేస్తాం, అదే పద్ధతిలో న్యాయ పోరాటం చేస్తాం. ఏ భూస్వాములైతే కోర్టు ద్వారాలో కొంతమంది నాయకులను మేనేజ్ చేసి ఈ స్థలాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీ వాసులందరికీ కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చేంత వరకు సిపిఐ పార్టీ అండగుంటది. మేము గతంలో చెప్పాం, న్యాయ పోరాటమే కాదు, కేసులకు కానీ జైళ్ళకు కానీ మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళమంతా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఈ ప్రాంతంలో అప్పులపూర్ మెట్లో 2 ఏళ్ల సంది భూ పోరాటం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తే ఎవరు పాల్గొంటున్నారు ఎక్కువ అంటే రవినారాయణ రెడ్డి కాలనీ వాసులే. ఎర్ర సారీస్ వేసుకొని, ఎర్ర చొక్కాలు వేసుకొని ఆ ర్యాలీలో పాల్గొంటే రాష్ట్రం మొత్తం చూస్తున్నది. ఇలాంటి ప్రాంతాలు కొన్ని వందల ప్రాంతాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి పూర్తి రాష్ట్ర పార్టీ సహకారం చేస్తూ వీళ్ళకి పట్టాలు ఇచ్చేంత వరకు అండగా ఉండాలనేటటువంటి అభిప్రాయం ఈ రోజు రాష్ట్ర పార్టీలో కూడా ఉంది. 100 ఇయర్స్ సెలబ్రేషన్ లో మీరు చేసినటువంటి వర్షంలో తీసినటువంటి ర్యాలీ, లేక మిగతా ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, పికెటింగ్లు కానివ్వండి, పబ్లిక్ మీటింగ్లు కానివ్వండి, మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. కానీ కమ్యూనిస్టు పార్టీకి భూములు వేసి పేదవాళ్లకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు కాదు. 75 సంవత్సరాలుగా పేదవానికి భూమి దక్కాలని పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ ఎర్ర జెండా పార్టీ తప్ప మరొక పార్టీ లేదు. చరిత్ర మీరు చూడండి. నిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే 10 లక్షల ఎకరాల పొలాన్ని పేదలకు వంచాం. ఆ తర్వాత 75 ఏళ్లలో 10 లక్షల ఎకరాల పైన ఇలాంటి ప్రాంతాలలో భూ పోరాటాలు చేసి పేదలకు గుడిసెలిచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి తప్ప మరో పార్టీకి లేదు. మరి అలాంటి పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అలాంటి పార్టీకి ఎలక్షన్ లో ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా? మీరంతా అండగుండడం ఒకటి, పవర్ లో ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, సర్పంచ్ లో, కౌన్సిలర్ లో గెలిపిస్తే అది మరింత పవర్ఫుల్ ఉంటది. ఈ ప్రాంతంలో ఈ అబ్దుల్లాపూర్ మెట్లో చైర్మన్ పదవి మనకు వస్తే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. ఒకసారి ఎట్లుంటుందో ప్రజలు ఆలోచించండి. ఒక కౌన్సిలర్ ఉంటేనే ఇందాక వచ్చినటువంటి వాళ్ళు, మన పార్టీ ఎర్రజెండ కింద ఉన్నటువంటి వ్యక్తులు కీ పోస్టర్లు ఉంటే దేనికోసం కష్టపడతారు? దేనికోసం కష్టపడతాం? మరిన్ని ఇంకా ప్రభుత్వ స్థలాలు, భూదాన స్థలాలు కూడా కబ్జా చేస్తే పేదలకు ఇప్పించాలని చెప్పి పోరాటం చేయడం తప్ప మరో పాఠం కాదు. రవీంద్రచారి యాదిరెడ్డి వచ్చినప్పటి సంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఫేస్ 1, ఇక్కడ ఫేస్ 2 ఇవన్నీ కూడా భూ పోరాటాల ద్వారా పేదలు ఇల్లు నిర్మించుకున్నటువంటివి. కాబట్టి మీరంతా పార్టీని నమ్ముకొని, పార్టీ అండతో, పార్టీ మీద నమ్మకంతో, వర్షానికి, ఎండకు, చలికి ఎన్ని ఇబ్బందులున్నా ఇక్కడ కరెంటు ఫెసిలిటీ లేదు, మొన్నటి వరకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఉండడానికి ఉండే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మీరంతా నిజమైనటువంటి పేదవాళ్ళే. డబ్బున్నాడు,
ఎవడైనా ఈ గుడిసెలలో చూంటాడా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గా పక్కన ఉన్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీలు ఉన్నాయిగా, వాసవికుల పెద్ద పెద్ద కట్టుకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఒక 5 రోజులు గుడిసెలలో ఉండగలుగుతారా? డబ్బు ఉన్నాడు, ఉండే కెపాసిటీ ఉన్నాడు ఎవరు లేడు. భూమి కొనలేనటువంటి వ్యక్తి, రెంట్ ఉండలేనటువంటి వ్యక్తి ఈ ప్రాంతాలలో 2 ఏళ్ల సంది ఉండగలిగిండు. మిగతా ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ సరైనటువంటి రిపోర్ట్ ని ప్రభుత్వానికి పంపించండి. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఏం సౌకర్యాలు లేకుండా గవర్నమెంట్ స్కూళ్లలో 2 ఏళ్ల సంది ఉంటున్నారు. వీళ్ళు నిజమైనటువంటి పేదలు. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా భూదాన్ స్థలంలో పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఇన్ఫర్మేషన్ పట్టిస్తే ఈ పేదవాళ్ళకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు తప్ప మీరేదో ల్యాండ్ గ్రాబర్లకు దందా చేసుకోవడానికి సహాయ సహకారాలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది ఒకటే కాదు, నేను చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలలో వేసిన ప్రతి చోట కూడా భూస్వాములు ఉన్నారు, ల్యాండ్ గ్రాబర్లు ఉండే. అందరినీ ఎదురించే భూ పోరాటం చేసినాం, గెలిచినాం. కొన్ని ప్రాంతాలలో పట్టాలు ఇప్పించినాం, కొన్ని ప్రాంతాలలో ఇళ్లు నిర్మించినాం, కొన్ని ప్రాంతాలలో గుడిసెలు వేయించుకున్నటువంటి కంటి ఉండడం అనేటటువంటిది జరిగింది. పార్టీ చరిత్రలో గుడిసేసిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ తెలంగాణ మొత్తం ప్రాంతంలో చూస్తే కూడా ఒక్క గుడిసె కూడా పీకలేనటువంటి చరిత్ర ఈ సిపిఐ పార్టీకి ఉంది. 2 ఏళ్ళు ఉన్న తర్వాత ఏ అధికారి గుడిసెలను చేయగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రభుత్వం అంతా ఉంది, రేవంత్ రెడ్డి గారు పేదకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ స్థలాలని వీటిని తీసే దమ్ము, ధైర్యం ఏ ల్యాండ్ గ్రాబర్ కన్నా ఉందా మీరు ఆలోచించండి అని చెప్తున్నాను. ఇదే జెండా కింద మీరు ఐక్యంగా ఉండి మరింత ఈ భూ పోరాటాన్ని పటిష్టం చేసి రేపు అవసరం అనుకుంటే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడండి. దానికి ముందుంటాం. మీ గుడిసెలకు పట్టాలు వచ్చేంత వరకు కూడా పూర్తిగా రాష్ట్ర పార్టీ అండ ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, ఇక్కడ కామ్రేడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.